ఎస్టర్డేస్ క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. భారతదేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక బీమా పాలసీని అందిస్తూ 100% బీమా కవరేజీని సాధించిన దేశంలోని మొట్టమొదటి జిల్లాగా ఏది రికార్డు సృష్టించింది? Which district has created history by becoming the first in India to achieve 100% insurance coverage, ensuring at least one insurance policy for every household? Answer: అల్వార్, రాజస్థాన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ గోల్ తెలుగు. ఈరోజు మనం ఫిబ్రవరి 10వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQస్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన బడ్డీ స్క్వాడ్రన్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిన సంయుక్త వైమానిక విన్యాసం? బడ్డీ స్క్వాడ్రన్, which was recently in the news, is a joint air exercise between which two countries? Answer: ఆప్షన్ సి, దక్షిణ కొరియా మరియు అమెరికా, సౌత్ కొరియా అండ్ USA. 2026 జపాన్ సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆ దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన నాయకురాలు ఎవరు? Who created history as Japan's first female prime minister after securing a massive victory in the 2026 general elections? Answer: ఆప్షన్ డి, సనే తకైచి. ప్రతి సంవత్సరం ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్ విచ్ డే ఈజ్ వరల్డ్స్ పల్సెస్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్: ఆప్షన్ సి, ఫిబ్రవరి 10. ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం 2026 యొక్క అధికారిక ఇతివృత్తం ఏమిటి? వాట్ ఈస్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ వరల్డ్ పల్సెస్ డే 2026? ఆన్సర్: ఆప్షన్ బి, ప్రపంచ పప్పు ధాన్యాలు అణుకువ నుండి అద్భుతం వరకు, పల్సెస్ ఆఫ్ ది వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో పురుషుల హై జంప్ విభాగంలో భారతదేశానికి స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారుడు ఎవరు? Who won the gold medal for India in the men's high jump event at the Asian Indoor Athletics Championships 2026? Answer: ఆప్షన్ ఏ, తేజస్విన్ శంకర్. కేంద్ర బడ్జెట్ 2026-27లో ఏ రంగానికి అత్యధిక నిధులను కేటాయించారు? Which sector received the highest budget allocation in the Union Budget 2026-27? ఆన్సర్: ఆప్షన్ సి, రక్షణ రంగం, డిఫెన్స్ సెక్టర్. కేంద్ర బడ్జెట్ 2026-27లో రక్షణ మంత్రిత్వ శాఖకు రికార్డు స్థాయిలో 7.85 లక్షల కోట్లు కేటాయించారు. అయితే ఇందులో స్వదేశీ రక్షణ పరిశ్రమల నుండి కొనుగోలు చేయడానికి ఎంత మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించారు? In the Union Budget 2026-27, a record 7.85 lakh crore was allocated to the Ministry of Defence. Out of this, how much amount has been specifically earmarked for procurement from domestic defence industries? Answer: option B, 1.39 lakh crore. వృద్ధుల సంక్షేమం కోసం దేశంలోని మొదటిసారిగా ఎల్డర్లీ బడ్జెట్ పేరుతో ప్రత్యేక బడ్జెట్ చొరవను ప్రకటించిన రాష్ట్రం ఏది? Which state became the first in India to introduce a dedicated elderly budget initiative for the welfare of senior citizens? Answer: ఆప్షన్ డి, కేరళ. ప్రస్తుతం కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? Who is currently serving as the Finance Minister of Kerala? Answer: ఆప్షన్ ఏ, KN బాలగోపాల్. ప్రతిష్టాత్మక బహుపాక్షిక నౌకాదళ విన్యాసం మిలాన్ 2026 ఏ నగరంలో ప్రారంభం కానుంది? In which city is the prestigious multilateral naval exercise Milan 2026 set to begin? Answer: ఆప్షన్ బి, విశాఖపట్నం.
విశాఖపట్నంలో జరగనున్న మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాలు ఎన్నో ఎడిషన్ మరియు ఇవి ఏ ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్నాయి? Which edition of the Milan 2026 naval exercise is going to be held in Visakhapatnam, and as part of which major initiatives are these exercises being conducted? Answer option C. 13వ ఎడిషన్ మారిటైమ్ కన్వర్జెన్స్ 2026. 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కేరళను ఓడించి 8వసారి టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? Which team won its 8th Santosh Trophy title after defeating Kerala in the final of the 79th National Football Championship 2025-26? Answer option C. Services. గుజరాత్లోని అంబాజీలో గల ప్రధాన ఆలయం గబ్బర్ మరియు మానవ సరోవర్లను కలుపుతూ నిర్మిస్తున్న ఏ కారిడార్ మొదటి దశ పనులకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శంకుస్థాపన చేశారు? ఫర్ విచ్ కారిడార్ కనెక్టింగ్ ద మెయిన్ టెంపుల్ గబ్బర్ అండ్ మానస సరోవర్ ఇన్ అంబాజీ డిడ్ సీఎం భూపేంద్ర పటేల్ లే ద ఫౌండేషన్ స్టోన్? ఆన్సర్ ఆప్షన్ సి. శక్తి కారిడార్. 2047 నాటికి భారత పర్యాటక రంగాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చడానికి రీక్లెయిమింగ్ ఇంక్రెడిబుల్ పేరుతో సరికొత్త రోడ్ మ్యాప్ను అందించిన రచయిత ఎవరు? Who is the author of the book Reclaiming Incredible, which provides a road map to transform Indian tourism into a $1 trillion economy by 2047? Answer option B. నవీన్ కుందు. రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి తెలంగాణ ప్రభుత్వం రహవీర్ పథకం కింద ఎంత నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తోంది? అండర్ ద రహవీర్ స్కీమ్, హౌ మచ్ క్యాష్ రివార్డ్ అలాంగ్ విత్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ is the Telangana government providing to those who save the lives of road accident victims by rushing them to the hospital during the golden hour? Answer option D. 25,000. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో క్వాంటమ్ రిఫరెన్స్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలను ప్రోత్సహించడానికి ఏ విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? The Andhra Pradesh government has signed an MOU with which educational institution to promote quantum reference and quantum computing research in the state? Answer option C. SRM University AP. క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మార్చడానికి క్వాంటమ్ ఫ్రాంటియర్ టెక్ చార్టర్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? Which state government is set to launch the Quantum Frontier Tech Charter to transform the state into a global hub for quantum computing, sensing and communication? Answer option B. Telangana. Today's question for self-test. భారతదేశం ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అగ్ని-3 క్షిపణి ఏ రకానికి చెందినది? To which category does the Agni-3 missile recently tested by India belong? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.